ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఈరోజు మనకు చేసి చూపించే ఊరించి వంటలు ఏంటో చూసేద్దాం. సో ఇద్దరు రెడీగా ఉన్నారు కదా, సో ఫస్ట్ పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు చిత్ర. చిత్ర గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను బాలనగర్ ఐడిపిఎల్ కాలనీ. వెరీ గుడ్. హాయ్ అండి. మీ పేరు ఏంటి? నా పేరు మంజుల, సికింద్రాబాద్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? మా సిస్టర్. ఓన్ సిస్టర్సా? ఓ, మీ ఇద్దరైనా సిస్టర్స్ ఇంకా ఉన్నారా? ఇంకా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? అంటే ఈమె కజిన్, ఆహా, కజిన్స్ అనమాట. ఓ కజిన్స్ చాలా మంది ఉన్నారా? ఓకే, సో ఇద్దరు రెడీయా మరి వంటలు చేయడానికి? ఓకే అండి. సో చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్? ఓకే. ఓ ఓ ఓ దొండకాయ. సో ఈ రోజు మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ దొండకాయ అనమాట. సో దొండకాయతో బేసిక్గా ఫ్రైలు అవి బాగుంటాయి కదా, కూరలు కూడా బాగుంటాయి, టేస్టీగా చేసుకుంటే ఏదైనా కూడా బాగుంటుంది. సో కాబట్టి మీ ఇద్దరు కూడా దొండకాయతో చక్కగా ఆలోచించి ఏదైనా కూడా టేస్టీ వంట ఈరోజు చేసి చూపించాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ నేను టైం ఆన్ చేస్తాను. ఈ టైమర్ ఎందుకు అంటే మీ ఇద్దరు నేను ఫస్ట్ చేస్తా అని కొట్టుకోకుండా అనమాట. సో ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైం ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? సో మరి ఆన్ చేసేస్తున్నా టైము. మీరు కూడా మీ బుర్రల్ని బాగా షార్ప్ చేసి దొండకాయతో ఏం చేయొచ్చు టేస్టీగా. సో బేసిక్గా దొండకాయ అనగానే మనకి కర్రీస్, ఫ్రైస్, పచ్చళ్ళు ఇవే చేసుకుంటూ ఉంటాం. రైస్ ఐటమ్స్ అవి పెద్దగా చేయరు. మీరు ఏమైనా వెరైటీగా చేస్తే చేయొచ్చు. మీకు వెరైటీగా కదా పచ్చడి చేస్తాను. పచ్చడి చేస్తారా? వెరైటీగా చేయొచ్చు అంటే రైస్ ఐటమ్ చేస్తారేమో అనుకున్నాను. అటు తిప్పి పచ్చడికు ఏంటి రైస్ ఐటమ్ రెగ్యులరా? అవును, ఏదైనా చేయొచ్చు రైస్ కి. అంటే రైస్ లో కనట్లే. అచ్చా, ఇప్పుడు మనం వెజిటేబుల్ బిర్యానీ అట్లా చేసుకున్నట్టు దొండకాయ రైస్ అట్లా చేసుకోం కదా, అట్లా అన్నా అనమాట. సరే, మీరేంటి పచ్చడి ఫిక్స్ అయ్యారా? ఓకే, సో 19 seconds అయింది. ఇంతకీ ఏం పచ్చడి చేస్తారు? మామూలు దొండకాయ పచ్చడా? దొండకాయ రోటి పచ్చడి యాక్చువల్గా, కాకపోతే ఇప్పుడు మిక్సీలో వేస్తే మిక్సీ పచ్చడి అంతే. సరే, మిక్సీ పచ్చడా రోటి పచ్చడి అని పక్కన పెట్టేస్తే దొండకాయ పచ్చడి అంతేనా? ఓకే ఓకే, మరి దొండకాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దొండకాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కిలో, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, వేయించిన వెల్లుల్లి 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో మొదలు పెడదామండి. ఓకే అండి. ఫస్ట్ వేయించుకోవాలా దొండకాయ ముక్కలు ఏమన్నా? అవునండి, స్టవ్ ఆన్ చేస్తాం. ఫస్ట్ మనం దొండకాయలు వేయించుకోవాలండి. ప్యాన్లో ఆయిల్ పోయాలి. ఓకే, హీట్ అయిందండి. దొండకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. అంటే అలా జస్ట్ కొద్దిగా పచ్చిదనం పోతే చాలా. పచ్చిదనం అంటే కొంచెం కాస్త బాగా చేంజ్ అయితే కూడా చాలా బాగుంటుంది టేస్టీగా. ఓహోహో, సో ఇది పచ్చి దొండకాయ ముక్కలతో కాదనమాట, కాదు, కొద్దిగా వేయించి చేస్తుంది. సో ఇది వేగేలోగా మనం ఏమైనా వేరేమైనా వేయించుకునే ఉన్నాయా, లేకపోతే? ఆల్రెడీ నేను వేయించి పెట్టుకున్నానండి పల్లీలు, నువ్వులు. ఓకే, సో అయితే అవి గ్రైండ్ చేయొచ్చా? ఫస్ట్ అవి గ్రైండ్ చేయాలి. ఇది కొంచెం చల్లారింది. అయిందండి, చాలా చాలు. సో ఇవి చల్లారుతూ ఉంటాయి, ఈలోగా అవి గ్రైండ్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ మనం నువ్వులు, సో వేయించుకున్న నువ్వులు, వేయించుకున్న పల్లీలు, ఇది కూడా వేయించారా? వేయించుకున్న వెల్లుల్లి రెబ్బలు. ఎందుకు వెల్లుల్లి పచ్చి వేసుకుంటే బాగుంటుందిగా? ఇట్లా ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుందా? మీరు ఇప్పుడు టేస్ట్ చూడండి, తెలుస్తుంది. ఓకే, ఓకే, ఇది అయిందండి. మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఓకే ఇందులో యాడ్ చేసేయాలి. వేయించుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చింతపండు, ఓకే, దొండకాయ ముక్కలు వేసుకోవాలి.
మనం ఇందులో సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. మనకు అంటే కొంచెం క్వాంటిటీ అంటే పచ్చడి మెత్తగా కావాలనుకుంటే మెత్తగా రుబ్బుకోవచ్చు, లేకపోతే కొంచెం బరగ్గా. ఇప్పుడు మీరు మళ్ళీ పడదాం అనుకుంటున్నారా, అక్కర్లేదు అనుకుంటున్నారా? ఇది పర్వాలేదు, అయ్యింది. పర్లేదా? పెట్టమంటే పెడతాను. మీకు ఎలా కావాలి మీరు టేస్ట్ చేస్తారు కదా. నేను ఎలా ఉన్నా టేస్ట్ చేస్తాను. అంటే ఉప్పు వేసారు కదా, మరి అలా కలుస్తుందా అని. ఓకే, మళ్ళీ పెట్టేసి. ఇందాక వేస్తుంటే వాటితో పాటు నలిగిపోయేది, మర్చిపోయారు అప్పుడేమో. పర్లేదు, తిప్పండి ఒక తిప్పు, లేకపోతే మళ్ళీ ఉప్పు కలవకపోతే కష్టం. ఓకే, అయిందండి పచ్చడి. ఓకే, మనం పోపు పెట్టేసుకుందాం. ఇంకా పెట్టేసుకుందాం. స్టవ్ కూడా ఆన్ చేసి పెట్టా. బేసిక్గా దొండకాయతో నాకు అలా ముక్కల పచ్చడి తెలుసు. ఐ మీన్ పచ్చి ముక్కలతో చేస్తారు కదా. పచ్చి ముక్కలు ఇన్స్టెంట్ గా చేసుకుంటారు. నిల్వ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2 days ఉంటుంది అంతే. కాకపోతే దీని టేస్ట్ వేరే ఉంటుంది. వేరే వేయించినవి మొత్తం. అవునండి. ఓకే, ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. పోపు దినుసులు. మీరు ఏమైనా వర్కింగ్ అండి లేకపోతే హౌస్ వైఫా? నేను బ్యూటీషియన్ అండి. బ్యూటీషియన్. ఇంట్లోనే 1 gram గోల్డ్ అదంతా సేల్ చేస్తాను. ఓ, సో బిజీగా ఉంటారా? మామూలుగా కొంచెం కొంచెం. ఓకే, నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసాము. ఇప్పుడు ఇందులో పసుపు వేసేద్దాం లాస్ట్లో. కొంచెం పసుపు ఎక్కువనే బాగానే ఉంటుంది. ఎందుకు అంత వేసారు? బాగుంటుంది. అవునా? కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో టేస్ట్ కారం యాడ్ చేయలేదు కదా. కారం యాడ్ చేసాం కదా, ఐ మీన్ అదే పచ్చిమిర్చి యాడ్ చేసాం. కలర్ కి కారం అంటారా? అంటే పసుపు చాలా తిన్నాగానే ఏం ప్రాబ్లం లేదు, చాలా తినొచ్చు. కాకపోతే టేస్ట్ మారిపోతుంది కదా. బానే ఉంటుంది అంటారా? బానే ఉంటుంది. ఓకే, ఇందులో స్టవ్ కట్టేసేయండి. పసుపు మామూలుగా అంటే రోజు మనం తింటే మంచిది తెలుసు, కాకపోతే మీరు కొద్ది క్వాంటిటీకి మించి వేసారేమో నాకు అనిపించలేదు. ఇప్పుడు చూడండి కలర్ఫుల్ గా బాగుంటుంది. కలర్ ఓకే, టేస్ట్ అంటే కలర్ తోటి తింటారు కదా పిల్లలు. ఓ, అలా మభ్య పెడుతున్నారా? ఎంత వయసు మీ పిల్లలకి? ఐ మీన్ ఏం చదువుతున్నారు? పెద్దోడు 7th, చిన్నోడు 5th. పేర్లు ఏంటి? లలిత్ భార్గవ్, తనుజ్ భార్గవ్. సో ఇద్దరు భార్గవులు ఇట్లా రంగు చూసి తినేస్తారు అన్నమాట. తినేస్తారు. ఓహో, మనమైనా కలర్ఫుల్ గా ఉంటే తింటాం కదండి. మనం అంటే కలర్ఫుల్ గా ఉంటే తింటాం, టేస్ట్ కూడా చూస్తాం కదా. అయిపోయిందా? ఇది అయిపోయిందండి, తీసేసే. గార్నిష్. లాస్ట్ లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, స్పూన్ వద్దు, మళ్ళీ పెట్టడం కూడా ఉప్పు స్పూన్ పెడుతున్నారు. అయిపోయిందా? అయిపోయిందండి. గుడ్ జాబ్, ఇచ్చేసేయండి. దొండకాయ పచ్చడి. దొండకాయ పచ్చడి, రోటి పచ్చడి లాంటిది. ఓకే, దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండకాయ పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి దొండకాయ ముక్కలు వేసి వేయించాలి. మిక్సీ జార్ లో వేయించిన నువ్వులు, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన వెల్లుల్లి వేసి మిక్సీ పట్టాలి. దీనిలో వేయించిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చింతపండు, వేయించిన దొండకాయ ముక్కలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దొండకాయ పచ్చడి రెడీ.